శ్రీనివాసరెడ్డి గారు వారు అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. సభకి నమస్కారం. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఒక అద్భుతమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, అనేక సంఘాల నుంచి నాయకులు, ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ మీడియా మిత్రులు, అధికారులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్లు సమాజం నిర్మించే దాంట్లో జ్యోతిరావు పూలే గారి పాత్ర చాలా ఉంది. ఆనాడు కులాలని, మతాలని ఈ దేశం వర్టికల్గా ఎటో పోతున్న సందర్భంలో ఈ కులాలు, మతాలని చాలా సున్నితంగా పరిగణించాల్సిన పరిస్థితి. దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే ఈ సమాజం అట్టుడికి పోతుందని ఆనాడే గ్రహించి డాక్టర్ జ్యోతిరావు పూలే గారు చదువు చాలా ముఖ్యం, అందుట్లో మహిళలకు ముఖ్యమని మొదట తన భార్యనే చదువు నేర్చుకుని తన భార్యని మళ్ళీ టీచర్గా ఏర్పాటు చేసి ఒక ఆదర్శంగా ఈ దేశంలో నిలిచారు. కాబట్టి 199వ జయంతిని అద్భుతంగా ఈనాడు మన దేశ ప్రజలందరం కూడా జరుపుకుంటున్నాం. ఒక కులమో మతమే కాదు, ఈ సమాజం ముందుకు నడవాలన్నా, ఈ సమాజంలో అన్ని కులాలని సమదృష్టితో చూడాలన్నా ఆ రోజుల్లో మనకి తెలియదు కాదు. ఒక బడికి పోవాలన్నా, ఒక గుడికి పోవాలన్నా చాలా నియమ నిబంధనలు ఉండేది. నువ్వు ఏ కులం, ఈ కులం అయితే నువ్వు బడికొద్దు, ఈ కులం అయితే నువ్వు గుళ్ళోకొద్దు అన్న రోజుల్లో అవేర్నెస్ తీసుకొచ్చే దాంట్లో చదువు విషయంలో, సమాజం విషయంలో, ఈ సమాజాన్ని నిర్మించే విషయంలో జ్యోతిరావు పూలే గారి పాత్ర వర్ణాతీతం. అందుకే వారి 199వ జయంతిని ఈనాడు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జరుపుకుంటున్నాం. మనస్ఫూర్తిగా అటువంటి మహానీయుల్ని ఎవరు మంచి పనులు చేసినా, ఎవరు మంచి కార్యక్రమాలు సమాజం కోసం చేసినా మనం గుర్తుపెట్టుకోవడానికి కారణం అటువంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి వారిని మనం గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. భావి తరాలు కూడా వారిని మర్చిపోలేరు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వచ్చిన తర్వాత బీసీ వర్గానికి 42% రిజర్వేషన్ ఇవ్వాలని సైంటిఫిక్ గా దాన్ని ప్రూవ్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో దాన్ని ప్రయత్నించిన సంగతి కూడా రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి తెలుసు. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలతో పాటు బీసీ సోదరుల పక్షాన ఈ ప్రభుత్వం నిలిచింది. భవిష్యత్తులో కూడా అండదండలుగా ఉంటుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనస్ఫూర్తిగా వారి లోకంలో లేకపోయినా వారు చేసిన మంచి కార్యక్రమాలని స్మరించుకుంటున్నాం. తప్పకుండా మంచి చేసే ప్రతి వ్యక్తిని ఈ సమాజం గుర్తు పెట్టుకుంటది. అదే రకంగా చెడు చేసినా కూడా వారిని ఇంకొక దృష్టితో గుర్తు పెట్టుకుంటది. కాబట్టి మంచి చేసిన జ్యోతిరావు పూలే గారిని మనస్ఫూర్తిగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరొకసారి స్మరించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.